సరంతా రావుర్రి సరంతా మా వీడియోలు కూడా సరంతా చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిగున్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే ఇంటర్వ్యూ పోతున్నాం మా తమ్ముడు నేను కలిసి అయితే. సో షాక్ అయినారా? మీరు విన్నది నిజంగానే ఇంటర్వ్యూకి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇది ఎప్పుడో చాలా రోజుల క్రిందటి వ్లాగ్, కానీ నాకు ఇప్పుడు ఎందుకు షేర్ చేసుకోవాలనిపించింది. తెలుసు కదా మీకైతే ఇన్ని రోజులు నాది పిండి ప్రాబ్లం ఉండడం వల్ల నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయలేదు. సో అప్పుడు షూట్ చేసిన వ్లాగ్ అయితే ఇంక ఇప్పుడైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో ఇంకా మా తమ్ముడు నేనైతే మేము ఊరికి వచ్చినాం అనమాట. అప్పటికే వచ్చి 1 వీక్ అవుతుంది. రేపైతే మేము మా ఇంటికి వెళ్ళిపోవాల్సింది. బట్ ఈరోజు ఇంటర్వ్యూ ఉండడం వల్ల ఇంకా నేను ఒక్కదాన్ని అయితే మహాబేబీని మమ్మీ వాళ్ళ దగ్గర ఉంచి ఇంటర్వ్యూకి అయితే వెళ్తున్నాను. తమ్ముడు నేను కలిసి అయితే లిటరల్లీ చెప్పాలంటే నాకు ఇంటర్వ్యూ ఉన్నదన్న టెన్షన్ కంటే మా భగత్ బాబుని కలవబోతున్నదన్న ఎగ్జైట్మెంట్ నాలో ఎక్కువ ఉంది. 4 days అవుతుంది అబ్బా నేను మా ఆయన చూడక. ఎప్పుడో మహా పుట్టినప్పుడు వదిలేసి ఉన్న ఆ మంత్ నేను ప్రెగ్నెన్సీలో కూడా ఒక్కరోజు కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. డెలివరీ అయినాక వెళ్ళి ఓన్లీ 1 month అక్కడ నా 1 monthలో కూడా బోల్డ్ అని సార్లు మా భగత్ బాబు అయితే నా దగ్గరికి వచ్చి వెళ్ళిండు. మళ్ళీ ఎప్పుడు ఎటు పోయినా కూడా మేము ఇద్దరమే వెళ్తాము. ఫస్ట్ టైం 4 days అవుతుంది ఆయనను వదిలేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి రావడము. సో ఇంకా ఆయన కలవబోతున్నాను, ఫుల్ ఎగ్జైట్గా ఉన్నా, నా దగ్గరికి వస్తా అనేసి చెప్పిండు. ఇంతకీ ఇంటర్వ్యూ ఎక్కడ అన్నది మీకు చెప్పలేదు కదా, వాగ్దేవి కాలేజ్లో, నయీంనగర్ వాగ్దేవి కాలేజ్. ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. అక్కడ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడికి వచ్చినాక తెలిసింది అమ్మ ఎంతమంది ఉన్నారో జాబ్ లేకుండా అనేసి అర్థమైంది. సో మేమైతే ఇంకా ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు మిస్ చేసుకోవాలి అన్నట్టు ఇంటర్వ్యూకి అటెండ్ అయిదామని అయితే వచ్చినాము. మాకు ఈ ఇంటర్వ్యూ ఉన్నదని తెలిసింది కూడా నైట్ 1 o'clockకి తెలిసింది. సో వితౌట్ ప్రిపరేషన్తో అయితే మేమైతే వచ్చేసినాము. ఇంక ఇక్కడికి వచ్చినాక కొంచెం టైం పట్టేటట్టు ఉంది కదా అన్నట్టుగా ఇంకా గూగుల్లో సెర్చ్ చేసి అయితే కొన్ని టాపిక్స్ అయితే చూసుకున్నాం అట్లా. ఇక ఇంట్రడక్షన్ అయితే మస్ట్ కదా, ఇక గదిని మిస్ చేస్తే ఎట్లా అన్నట్టుగా గదిని అయితే ఒకసారి మళ్ళా అంటే చాలా రోజులు అవుతుంది కదా ఏం చెప్పాలని ఒకసారి రివిజన్ చేసినాం అనమాట. ఇంకా చెప్పాలి అంటే ఎంతమంది వచ్చింది తెలుసా, నేను ఇంకా వీడియో షూట్ చేసినప్పుడు ఎవ్వరు లేకుంటుండే. తర్వాత ఆఫ్టర్ 1 hour తర్వాత వచ్చింది కదా, అసలు అమ్మ బిభత్సమైన జనాలు వచ్చిళ్ళు. ఇంకా కింద ఫ్లోర్స్ నిండితేనే మేము పైకి వచ్చేసినాము. సో ఇంకా ఇంటర్వ్యూ కూడా ఎట్లా చేసిర్రు అంటే ఫస్ట్ ఒక్కొక్కరిని పిలిచి వేసిర్రు. ఫుల్ పబ్లిక్ అవుతున్నారు అన్నట్టుగా మళ్ళీ ఏం చేసిర్రు, ఇట్లా గ్రూప్ డిస్కషన్ లెక్క అందరిని పిలిచి ఒకేసారి ఇంటర్వ్యూ అయితే చేసిర్రు. సో ఫస్ట్ రౌండ్ అయితే బాగానే ఇంటర్వ్యూ చేసిర్రు, కానీ సెకండ్ రౌండ్కి వచ్చేసరికి అయితే మొత్తం రికమెండేషనే జరిగింది. తెలిసిన సార్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ స్టూడెంట్స్కి వాళ్ళే మాట్లాడిపించి అట్లనే చేసేసిర్రు. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి అయితే బయట నుంచి వచ్చిన వాళ్ళని ఎవరినైతే తీసుకోలేదు, అక్కడ సరౌండింగ్ వాళ్ళనే తీసేసుకున్నారు. సో అట్లయితే జరిగిపోయింది. కానీ చాలా రోజుల తర్వాత అటెండ్ అయినా కదా, కొంచెం భయం ఉన్నా కూడా పోయిద్ది కదా అన్నట్టుగా అటెండ్ అయితే పోయేది ఏముంది అన్నట్టుగా అటెండ్ అయితే అయినాము. ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా బాగానే ఉంది. బట్ ఏం చేసాం, వాళ్ళనే తీసేసుకున్నారు. మమ్మల్ని దగ్గర గుర్రాని బయట నుండి వచ్చిన వాళ్ళని, అంటే నేను ఒక్కదాన్ని కాదు నాలాగా 100 మంది వెనక్కి వెళ్ళిపోయిళ్ళు. ఓన్లీ ఆ కాలేజ్ స్టూడెంట్స్ని సార్ వాళ్ళకి తెలిసిన వాళ్ళని మాత్రమే తీసేసుకున్నారు. సో నేనైతే ఇంక ఇంటి దగ్గర నుంచి అయితే అల్లం ఎల్లిగడ్డను అయితే రేపు ఎట్లాగా వస్తున్నా కదా అని మమ్మీ వాళ్ళతో అయితే తీపిచ్చేసిన ఆల్రెడీ. సో ఇంటర్వ్యూ ఉండడం వల్ల ఇంకా ఈరోజు పొద్దున రావాల్సి వచ్చింది కదా, అందుకోసం ఇంకా అల్లం ఎల్లిగడ్డ కూడా నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తే ఇంకా అదైతే భగత్ అయితే పడుతున్నాడు అనమాట. అక్కడ ఇంటర్వ్యూ కాగానే మళ్ళీ నన్ను తీసుకొని ఇంటికైతే వచ్చిండు. మధ్యలో ఇంటర్వ్యూ అయ్యేంత టైంలో ఆయన ఆఫీస్ వర్క్ చూసుకున్నాడు, వెళ్ళిపోయిండు లేడు. సో ఇంకా అల్లం ఎల్లిగడ్డ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయినాము. ఇంకా మార్నింగ్ అసలు ఏం తినలేదు నేను మార్నింగ్ నుంచి. అందుకోసం ఇంకొకటి మధ్యలోనైతే మా ఊరి అన్నమాట, ఇది మా పక్క ఊరిలోనే. సో ఇంకా బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టినాం. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ నాకు కొంచెం స్పైసీనెస్ తక్కువైనట్టు అయితే అనిపించింది. సో ఇంక ఇప్పుడు బిర్యానీ తినేసి అయితే ఇంటికి వెళ్ళాలి. నాకైతే మహాబేబీ ఎంత గుర్తొస్తుందో అసలుకి, అంటే మహాని మేము వదిలేసి ఉండం కదా, అందుకే ఏం చేసిందో ఏమో, వాళ్ళు తినిపించిల్లో లేదో, నాలాగా పట్టి తినిపించారు కదా వాళ్ళు, నాకు అదే గుర్తొస్తుంది అసలుకి. ఇంకా మా భగత్ని చూడక కూడా 4-5 days అవుతుంది కదా, చూసినాక ఎలా రియాక్ట్ అవుతుందో ఏందో అని మేము అదే మాట్లాడుకుంటూ అయితే వెళ్తున్నాము. నువ్వు పక్కన నిల్చో, ఎవరో తెలియనట్టు నేను చూసి దగ్గరికి వస్తా లేదా చూద్దాం అనేసి మేము డిస్కషన్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాము. సో వెళ్ళే దారిలోనైతే ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. ఇంకా వీడు తెలుసు కదా మా బామ్మర్ది, మా మిల్కి వాళ్ళ అన్నయ్య.
ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చిండు వీడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. సో మిల్కీ ఇంకా మహా దగ్గరే ఉంది. ఇప్పుడు పిన్నిని తీసుకొని అయితే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. రేపైతే మేము ఉప్పలమ్మ దగ్గర దుర్గమ్మ తల్లి దగ్గరనైతే కోళ్ళను కోస్తున్నాం అనమాట. ఎప్పుడో నా పిల్లప్పటి మొక్కు ఉంటుండే, సో అదైతే తీర్చుకుంటున్నాము. ఇప్పుడు అందరం ఒకే దగ్గర ఉన్నాం కదా అని. మళ్ళీ మమ్మీ వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్తే మళ్ళీ నెక్స్ట్ సమ్మర్లో వస్తారు. ఒక ఆ సమ్మర్లోనే ఫ్రీగా ఉంటారు, మళ్ళీ మధ్యలో ఎప్పుడు ఫ్రీగా ఉండరు కదా. సో ఇంకా ఇప్పుడే అందరు ఉన్న టైంలోనే మంచిగా చేసుకుందాం అనేసి ఇంకా పిన్నిని కూడా తీసుకెళ్తే వెళ్తున్నాము. ఇంక ఇప్పుడు మిల్కీ వాళ్ళు కూడా ఉన్నారు కదా అన్నట్టుగా. మా మహాగాడైతే 4 డేస్కి ఎట్లా మర్చిపోతారు చెప్పండి వాళ్ళ డాడీని. నేను వాళ్ళ డాడీ పక్కకుండా నన్ను నెట్టుకొని పోయి మరి వాళ్ళ డాడీ దగ్గరికి పోయి ఎక్కేసింది. సంతోషం అయితే అందరు అన్నం తినిపించిలా? తిన్నా అన్నం? తిన్నా? ఎంత? ఆడ 3 సార్లు హాల్ దాటి ఇచ్చిన, 2 సార్లు డబుల్ రొట్టి వేసిన. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఉగ్గుగా చేయలేదా ఉడకపోతలకు గడ్డ వేసినవే ఫ్రాక్ ఉడుకుతా అంటే అక్కడ పోయినప్పుడు ఏమేస్తారు ఉడకపోతా చూసిల్లు కదా ఉల్లా. మా మహాగాడి ఎగ్జైట్మెంట్ వాళ్ళ డాడీని చూసినాక మామూలుగా లేదు. ఇక మేమైతే వచ్చేదారులను అయితే మామిడి పండ్లు అయితే కొనుక్కొని అయితే వచ్చినాము. చెప్పినా కదా మళ్ళీ ఇప్పుడు మామిడి పండ్లు ఎక్కడే అని క్వశ్చన్ చేయకండి కామెంట్ సెక్షన్లో. ఇది చాలా రోజుల కిందటి వీడియో అనేసి అప్పుడైతే మామిడి పండ్లు ఉంటుండే. ఇక తలా ఒక మామిడి పండు అయితే తిన్నాము. నైట్ టైంలోనైతే అందరు ఉన్నారు కదా అనేసి నేనే డబల్ కా మీట్ అయితే చేసిన. నాకు ఎందుకో తెలియదు చేయాలనిపించింది. అంటే మహాగాడికి కొన్న బ్రెడ్ ఇంట్లో ఉంటుండే. ఇక మేము ఎట్లాగో రేపు వెళ్ళిపోతున్నాం కదా అన్నట్టుగా ఈ బ్రెడ్తో డబల్ కా మీట వేస్తే తింటారు కదా. వీళ్ళు ఎక్కువ వేసుకోరు కదా ఇక్కడ అంటే ఇప్పుడు మా తాతమ్మ ముస్లిం అనే మా అమ్మమ్మకి చేత కాదు, ఇంకా వీళ్ళకి ఇవన్నీ చేసుకోరు కదా. చేస్తే తింటారు కదా అన్న ఉద్దేశంతో నేనైతే చేసినాను. ఇంకా అన్నం కూర కూడా అమ్మ అయితే చేసేసింది. సో ఇంక ఇప్పుడైతే తినేయాలి. కర్రీ వచ్చేసి టమాటా కర్రీ అయితే చేసిర్రు. నేనైతే అన్నీ షూట్ చేయలేకపోయినా చెప్పాలి అంటే. ఎందుకోసం అంటే ఇంకా అందరం ఒకే దగ్గర ఉన్నాం కాబట్టి ముచ్చట్లు పెట్టుకోవడానికే టైం సరిపోతుంది. అందుకే వీలైందే నేను షూట్ చేసినాను. ఇంకా పిన్ని ఏం చేసింది, చపాతీ ఇంకా పూరి అయితే చేసింది. వాళ్ళైతే చపాతీ పూరి తినేసిర్రు. నాకైతే టమాటా మోస్ట్ ఫేవరెట్ కర్రీ, అందుకోసమే నేనైతే చపాతీ తినలేదు. మళ్ళీ చపాతీ తింటే ఎక్కడ నాకు రైస్తో పట్టదు అన్నట్టుగా తినలేదు. ఇక మా వాళ్ళు అయితే ఇక నైట్ అయితే ఇట్లా ఎక్కేసిళ్ళు అనమాట ముచ్చట్ల కోసము. తెలుసు కదా నేను వచ్చిన దగ్గర నుంచి మీకు చూపిస్తూనే ఉన్నా కదా. మా వాళ్ళు అయితే సాయంత్రం అయితే చాలు ఏం చక్క ముచ్చట్లు పెట్టుకుంటారు అనేసి. ఈ వీడియో షూట్ చేసిన రోజు అయితే మామూలు ఎండ కాదు, మామూలు ఉడకపోతేనైతే కాదు. ఇక మా మహాబేబీని అయితే వాళ్ళ డాడీ దగ్గరనైతే ఉంది, వాళ్ళైతే ఆడుకుంటున్నారు. ఇంకా మా ఆయన అయితే ఒకసారి మధ్యలో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి వచ్చిండు, మొనరాయికి కూడా. మళ్ళీ రేపు వీలు ఉంటుందో లేదో అన్నట్టుగా. సో నేను నిన్న మీకు చెప్పినాను కదా ఉప్పలమ్మ తల్లికి దుర్గమ్మ తల్లికి అయితే కోడిని కోసుకుంటున్నామని. ఉప్పలమ్మ తల్లి అయితే మా ఉడుగులకు సంబంధించిన మా ఉప్పలమ్మ తల్లి మా ఇంటి దగ్గరే ఉంటుంది. అక్కడే కోడిని అయితే కోసేసుకున్నాము. అక్కడికి నేను ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు, అందుకే వీడియోని అయితే షూట్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి దుర్గమ్మ తల్లి పొలంలో ఉంటుంది. నా మోస్ట్ ఫేవరెట్ మా ఆంటీ వాళ్ళ పొలంలోనైతే ఉంటుంది అనమాట. నాకు చాలా ఇష్టం ఆంటీ అంటే, వాళ్ళ పొలంలో ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి నాకు చాలా ఫేవరెట్ దుర్గమ్మ తల్లి అంటే. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడికి ఫస్ట్ టైం నేను భగత్తో అయితే వచ్చినాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది భగత్తో రావడం అయితే. సో ఇంత పొలంలో ఉన్నా కూడా నేను చిన్నప్పటి నుంచి దుర్గమ్మ తల్లి ఎక్కడ ఉంటుందని చిన్నప్పటి నుంచి నేను ఐడెంటిఫై చేస్తాను. డాడీ అయితే ఈత పండ్లు తీసుకొచ్చిండు. నేను ఊరికి వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నా డాడీ ఈత పండ్లు అని. ఇయర్ అయితే అసలు ఈత పండ్లే తినలేదు, ఈ కొన్నే తీసుకొని వచ్చిండు. ఈరోజే ఫస్ట్ టైం కూడా నేను ఈత పండ్లు తిన్నాం. నాకు ముంజలు నచ్చాయి కానీ ఈత పండ్లు అంటే చాలా ఇష్టం, ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి. మంచిగా కొనుక్కొని మరీ తింటా. ఇప్పుడు ఊర్లలో కూడా అంటే తీసుకొచ్చే వాళ్ళు లేరు కదా, సిటీలో కూడా అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర కొనుక్కొని మరీ తింటా నేనైతే. అన్నం తినేటప్పుడు అయితే నేనైతే వీడియోని అయితే షూట్ చేయలేదండి. ఇంకా అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటే ఏం చక్కగా తినేసేసినాము. ఇంకా నైట్ అయితే మేము ఇంకా మాతో పాటు మిల్కీ కూడా వస్తుంది, మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈరోజు వ్లాగ్ ఇదేనండి. నెక్స్ట్ వ్లాగ్ అయితే క్రేజీ ఉంటుంది.